హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఆల్రెడీ విఆర్ఓ విఆర్ఏ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా చూసారు కదా. సో ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో విఆర్ఓ అండ్ విఆర్ఏ సిలబస్ చూసారు అండ్ సిలబస్కి సంబంధించిన టాపిక్ వైజ్ అయితే క్లాసెస్ చెప్పుకుంటూ వస్తున్నానండి. సో ఇది వచ్చేసరికి పార్ట్ 4. ఇక్కడతో మనకి విఆర్ఓ విఆర్ఏకి సంబంధించిన ఫస్ట్ పేపర్ 1లో చెప్పాను కదా. పేపర్ 1లో మనకి 50 మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట. 50 మార్క్స్ సంబంధించి మొత్తం కూడా 10 టాపిక్స్ అవేంటో చూడండి, లాస్ట్ వీడియోలో ఉంటుంది. ఆ 10 టాపిక్స్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా రిమైనింగ్ ఒక 4-5 టాపిక్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఆ 4-5 టాపిక్స్ పై ఈరోజు క్లియర్గా చూసేద్దాం. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా సాల్వ్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేయండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ చూడని వాళ్ళు చూడండి. సో ఆ టాపిక్స్ చూసిన తర్వాత ఈ టాపిక్స్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూసి వాటిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటన్నది చూసేద్దాం. ముందుగా మనకి తెలియాల్సిన సింపుల్ ఇంట్రెస్ట్ మనం సింపుల్గా షార్ట్కట్లో ఎస్ఐ అని పిలుస్తాం. సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక చిన్న ఫార్ములా అయితే ఉంటుంది. ఈ చిన్న ఫార్ములా ప్రకారం మనకి క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేయొచ్చు. పిఆర్టీ అంటే పి మీన్స్ ప్రిన్సిపల్ రేట్ టైం బై 100. పిఆర్టీ బై 100 ఇది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి అమౌంట్ అడగొచ్చు. అంటే ప్రిన్సిపల్ సింపుల్ ఇంట్రెస్ట్తో పాటు అమౌంట్ కూడా అడగొచ్చు అనమాట. సో అమౌంట్కి ఫార్ములా వచ్చేసరికి పి ప్లస్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, క్యాలిక్యులేషన్ చేస్తాం కదా. ఆ సింపుల్ ఇంట్రెస్ట్ని ఇందులో పెట్టి అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో అర్థమైంది కదా. సో అలా నెక్స్ట్ వచ్చేసరికి ప్రిన్సిపల్ కూడా అడగొచ్చు. సో అంటే ప్రిన్సిపల్ ఇక్కడ ఉంచేసి రిమైనింగ్ ఇటు సైడ్కి తీసుకొచ్చేసి అవన్నీ కూడా మనం అందులో ఇచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫార్ములాలో పెట్టేసి మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఒకవేళ రేట్ అడిగినా కూడా ఫార్ములా. సో అలాగా మనకి టైం అడిగినా కూడా ఫార్ములా. అంటే టైం ఇక్కడ ఉంచేసి ఈ టైం ఇక్కడ ఉంచేసి ఈ 100 ఇక్కడ తీసుకెళ్తే పైకి వెళ్తుంది, ఈ పిఆర్ కింద తీసుకొస్తే పిఆర్ని టైపు తీసుకొస్తే కిందకు వస్తుంది. అలాగే మనకి రేట్ అడిగినా, టైం అడిగినా, ప్రిన్సిపల్ అడిగినా, సింపుల్ ఇంట్రెస్ట్ అడిగినా అండ్ అమౌంట్ అడిగినా ఈ 5 ఫార్ములాస్ గుర్తుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ 1000 రూపీస్ ఈజ్ లైక్ 3% per annum for 2 years. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు మనకి చూడండి. ప్రిన్సిపల్ ఇచ్చాడు, అంటే ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు 1000. నెక్స్ట్ ఎంత ఇచ్చాడు రేట్ కూడా ఇచ్చాడు మనకి 3% per annum. నెక్స్ట్ టైం వచ్చేసరికి 2. ఇప్పుడు మనల్ని ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు సింపుల్ ఇంట్రెస్ట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి పిఆర్టీ బై 100 కదా. సో పి అంటే మనకి 1000, ఆర్ అంటే 3, టీ అంటే 2 కదా 100. సో ఇప్పుడు మనం 1000 ఇంటూ 3 ఇంటూ 6 ఇంటూ అలా చేయకుండా సింపుల్గా క్యాన్సిలేషన్ చేసుకుంటూ ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మనకి మొత్తం కూడా 50 మార్క్స్, ఈచ్ క్వశ్చన్కి 1 minute టైం మాత్రమే ఉంటుంది. సో మనం కొంచెం లాజికల్గా ఫాస్ట్గా అయిపోయేలాగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 zeros 2 zeros క్యాన్సిల్. ఇంకేం మిగులుతుంది ఇక్కడ 10, 3 2s are 6, 10 ఇంటూ 6 60. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 6060. కానీ దాంతోపాటు మనల్ని ఏమడుగుతున్నాడు అమౌంట్ కూడా అడుగుతున్నాడు. సో అమౌంట్కి ఫార్ములా ఏంటి? సో అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదా. సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకి 1000 ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడే కదా ఫైండ్ అవుట్ చేసాం ఎంత 60. సో అమౌంట్ ఎంత వచ్చింది 1060. సో అమౌంట్ వాల్యూ కూడా మనకి 1060 వచ్చింది. సో ఇలా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అమౌంట్ రెండు అడుగుతాడు. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేసి ఆప్షన్స్లో 6060 ఉంటుంది పెట్టేయడం కాదు. సో ఫుల్ క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద ప్రిన్సిపల్ వెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్. ఇక్కడ చూడండి ఫైండ్ ద ప్రిన్సిపల్ అని ఇచ్చేసి మనకి ఏమి ఇచ్చాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు. ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 60 అంట. అండ్ నెక్స్ట్ రేట్ వచ్చేసరికి 4% అంట. అండ్ నెక్స్ట్ టైం వచ్చేసరికి 4. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, రేట్ ఇచ్చేసాడు, టైం ఇచ్చేసాడు. మనల్ని ఏం చేయమంటున్నాడు ప్రిన్సిపల్ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు. సో ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటి పి ఈక్వల్ టు ఎస్ఐ ఇంటూ 100 బై ఆర్టీ కదా. సో ఇందులో పెడదాం 60 ఇంటూ 100 బై 4 ఇంటూ 4. ఇక్కడ మనం సింపుల్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 4 ఇందులో మనకి 25 టైమ్స్, 4 ఇందులో మనకి 15 టైమ్స్. ఇంకా ఎంత మిగులుతుంది మనకి 15 ఇంటూ 25 5
3. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 375. ఇలా సింపుల్ ఇంట్రెస్ట్లో క్వశ్చన్స్ అయితే ఇలా ఈజీగానే ఉంటాయండి. సో విఆర్ఏకి వచ్చేసరికి మనకి బేసిక్ అంటే ఆ టాపిక్స్ చూసారు కదా, మొత్తం 10 టాపిక్స్ అంటే ఓన్లీ 50 మార్క్స్కి వచ్చే టాపిక్స్. 100కి వేరే సిలబస్ ఉంటుంది, అది కూడా షేర్ చేస్తాను. ఓన్లీ 50 మార్క్స్కి పేపర్ 1లో వచ్చే టాపిక్స్ అయితే ఇవ్వనమాట. సో పేపర్ 2లో మనకి జనరల్ నాలెడ్జ్, డయాగ్రామ్కి సంబంధించి అంటే ఇప్పుడు పొలిటికల్గా జరిగేవన్నిటి గురించి తెలిసి ఉండాలన్నమాట. సో వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ పేపర్ 1లో ఉండే 50 మార్క్స్కి చూసేద్దాం. నెక్స్ట్ 100 మార్క్స్కి నెక్స్ట్ వీడియోలో 12లో షేర్ చేస్తాను. ఫస్ట్ పేపర్ 1లో 50 మార్క్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇలా 10 టాపిక్స్ చెప్పాను కదా. సో ఈజీగా బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్యాలెండర్. ఈ క్యాలెండర్లో మనకి డేస్, మంత్స్, ఇయర్స్ అన్నీ తెలిసి ఉండాలి కదా. క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే, వాట్ వుడ్ బి ద ఆఫ్టర్ 38 డేస్? ఆఫ్టర్ 38 డేస్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం డేస్లో మనకి ఆడ్ డేస్, మెయిన్ క్యాలెండర్లో తెలియవలసింది ఆడ్ డేస్ అంటే ఏంటో తెలియాలి. ఆడ్ డేస్ అంటే ఇప్పుడు 38 డేస్లో ఎన్ని వీక్స్ ఉన్నాయో రిమైనింగ్ మనకి సపరేట్గా మిగిలిపోతాయి కదా. ఈ 38లో ఫర్ సపోజ్ 7 వీక్స్ ఉండి ఒక 2 డేస్ 3 డేస్ అలా సపరేట్గా మిగిలిపోతాయి చూడండి. అవి వచ్చేసరికి మనకి ఆడ్ డేస్ అనమాట. సో మనం ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి? వారానికి వచ్చేసరికి 7 డేస్ ఉంటాయి, వీక్ వచ్చేసరికి 7 డేస్ కదా. 7తో డివైడ్ చేసుకుంటే 5 times 35. ఇక్కడ బై మిస్టేక్ 38 - 35 అంటే 3 కదండి, 5 అని వేసాను. సో సారీ. అంటే ఇక్కడ రిమైండర్ 3 వచ్చింది కదా, ఆ రిమైండర్ 3ని మనం ఆడ్ డేస్గా అనుకుంటాం. ఆ వచ్చిన ఆడ్ డేస్ని ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. సో మనకి క్వశ్చన్లో ఏ డే ఇచ్చారు? ట్యూస్డే అని ఇచ్చారు. సో రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 3. సో అక్కడ 5 వేసాను, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఆడ్ డేస్ క్యాలిక్యులేషన్ చేసుకుని వచ్చిన ఆడ్ డేస్ ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. సో +3 యాడ్ చేస్తే ట్యూస్డేకి +3 యాడ్ చేస్తే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే వస్తుంది. సో ఆ క్వశ్చన్ అయితే రాంగ్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఫ్రైడే. ఏమీ కాదు, ఒక కాన్సెప్ట్ అర్థమవుతే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆడ్ డేస్ వచ్చినాయి కదా, ఆడ్ డేస్ని ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి, అంతే. క్వశ్చన్. ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ మంత్ ఫాల్స్ ఆన్ ద వెన్స్డే, దెన్ వాట్ డే ఈస్ 13th డే ఆఫ్ ద సేమ్ మంత్? ఫస్ట్ డే వచ్చేసరికి ఒక మంత్లో, ఆ మంత్ ఏంటన్నది మనకు చెప్పలేదు. ఒక మంత్లో చూడండి, ఒక మంత్లో ఫస్ట్ డేని ఎంతంట? వెన్స్డే ఇచ్చేసాడు. మనల్ని ఏమడుగుతున్నాడు? 13th డే ఏ డే అని అడుగుతున్నాడు. సో అంటే ఏంటి ఇక్కడ? చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ డేకి 13th డేకి డిఫరెన్స్ అనేది. ఇంకో విషయం, ఈరోజు వెన్స్డే అయితే మళ్ళీ వారం తర్వాత వెన్స్డే వస్తుంది, అంటే +7 days తర్వాత మళ్ళీ వెన్స్డే వస్తుంది. అంటే చూడండి, ఫస్ట్ని వెన్స్డే అయితే మళ్ళీ 7 daysకి మనకి వెన్స్డే వస్తుంది, అంటే 1 + 8 8th డేని కూడా మనకి వెన్స్డేనే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ వారం తర్వాత వెన్స్డే వస్తుంది, అంటే 8 + 7 అంటే 15th డేట్ కూడా మనకి వెన్స్డే వస్తుంది. నెక్స్ట్ 15 వెన్స్డే అయితే మళ్ళీ నెక్స్ట్ వారం తర్వాత ఏమొస్తుంది? వెన్స్డే వస్తుంది. 22 కూడా మనకి వెన్స్డే వస్తుంది. మళ్ళీ వారం తర్వాత వెన్స్డే వస్తుంది. 29 ఈజ్ వెన్స్డే. మనల్ని అడిగింది ఏంటి? 13th డే. 13th డే ఏమవుతుంది? 29 వెన్స్డే అయితే 13th డే ఏమవుతుంది? థర్స్డే కదా. సో ఆన్సర్ వచ్చేసరికి థర్స్డే. సో ఇలా చేయొచ్చు, ఈ కాన్సెప్ట్లో చేయొచ్చు. కానీ ప్రతిసారి మనకి ఇంత దగ్గరలో అడగరు కదా, వారం తర్వాత ఏంటి, వారం తర్వాత ఏ డేట్ వస్తుంది, వారం తర్వాత ఏ డేట్ వస్తుంది, ఇలా చెక్ చేసుకోవడానికి ప్రతిసారి మనకి 13th డే అడగకపోవచ్చు, 29th డే అడగవచ్చు, లేదంటే ఆ ఇయర్ లాస్ట్ డేట్ అడగవచ్చు. సో అందుకే ఇలా మనం ఇచ్చినప్పుడు డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ డేకి అండ్ 13th డేకి డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. సో డిఫరెన్స్ ఎంత మనకి? 29 days. అంటే మిడిల్లో ఎన్ని డేస్ ఉంటున్నాయి మనకి? 29 days. ఆ 29ని ఆడ్ డేస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఆడ్ డేస్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే 7తో డివిజిబుల్ చేసుకోవాలి. 4 7s are 28. సో ఎన్ని ఆడ్ డేస్ మిగిలినాయి మనకి? 1 ఆడ్ డే మిగిలింది. ఇక్కడ కూడా మనకి 5 ఆడ్ డేస్ మిగిలితే ఇచ్చిన డేకి ప్లస్ చేసాం కదా, ఇక్కడ మనకి 1 ఆడ్ డే మిగిలింది కదా. ఈ ఆడ్ డేని ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. వెన్స్డేకి +1 చేస్తే థర్స్డే. ఆన్సర్ వచ్చేసిందా? ఇలా అయితే మనకి సింపుల్గా వితిన్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేసింది. అదే ఎలాగనుకోండి, వారం తర్వాత డేట్స్ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట. సో అందుకే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 2 డేస్కి డిఫరెన్స్ చెక్ చేసుకొని సో అందులో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి క్యాలిక్యులేషన్ చేసి వచ్చిన ఆడ్ డేస్ ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి మనకి 1 ఆడ్ డే ఉంది. ఆ 1 ఆడ్ డేని ఈ వెన్స్డేకి ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ థర్స్డే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12th September 2002, 20th November 2002. సో ఇయర్స్ ఒకటే, మనకి డేస్ మాత్రమే చేంజ్ అయినాయి. చెప్పాను కదా ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలంటే 12th నుంచి 20th November మధ్యలో ఎన్ని డేస్ ఉంటున్నాయో చూసుకోండి. 12th September నుంచి ఇచ్చారు. సెప్టెంబర్ మంత్లో 30 డేస్ ఉంటాయి కదా, ఆ 30 డేస్లో 12 డేస్ ఆల్రెడీ ఇచ్చేసారు. 12 డేస్ తర్వాత నుంచి మధ్యలో డేస్ మనం కౌంట్ చేసుకోవాలి కదా. 12 డేస్ తర్వాత ఇంకెన్ని డేస్ మిగిలి ఉంటున్నాయి? 18 డేస్. సెప్టెంబర్లో ఇంకెన్ని డేస్ మిగులుతున్నాయి? 18 డేస్. నెక్స్ట్ అక్టోబర్లో 31 డేస్ కాబట్టి 31 వేసేస్తాము. ఇంకా నవంబర్ మనకి 20 వరకు మాత్రమే ఇచ్చారు. సో 20 వరకు మాత్రమే వేసుకోవాలి. సో 8 + 1 9, 1 + 3 4, 4 + 2 6. సో ఎంత వచ్చింది మనకి? 69. ఇప్పుడు ఈ 69లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవాలి. 7 times, 9 times, 7తో డివిజిబుల్ చేసుకోవాలి. 9 times క్యాన్సిల్ అవుతుంది, 63. 9 + 3 అంటే 9 - 3 అంటే ఎంత వస్తుంది మనకి? 6. ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి మనకి? 6 ఆడ్ డేస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 ఆడ్ డేస్ని ఏం చేయాలి? క్వశ్చన్లో ఇచ్చిన డేకి ప్లస్ చేసుకోవాలి కదా. ఈ 6 ఆడ్ డేస్ని ఇచ్చిన క్వశ్చన్లో ఏ డే ఇచ్చారు మనకి? థర్స్డేకి +6 యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేద్దాం. థర్స్డే తర్వాత మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో ఆన్సర్ ఏమొచ్చింది మనకి? వెన్స్డే. సో అర్థమైంది కదా. 20th November 2002 ఈజ్ వెన్స్డే అనమాట. సో ఇలా మనకి క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ డిఫరెన్స్ కూడా చెక్ చేసుకోవాలండి. సో లీప్ ఇయర్కి వచ్చేసరికి నార్మల్గా ఇయర్కి వచ్చేసరికి 365 డేస్ ఉంటాయి కదా, అది నాన్ లీప్ ఇయర్. 366 డేస్ ఉంటాయి చూడండి, అంటే ఫిబ్రవరి మంత్లో 28 డేస్ ఉంటాయి కదా, అది వచ్చేసరికి లీప్ ఇయర్ అనమాట. సో మనకి ఇయర్కి వచ్చేసరికి 366, 365 అని తెలుసు. కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ 2026లో ఈ 2026 అనేది లీప్ ఇయరా అండ్ నాన్ లీప్ ఇయరా అని కూడా అడుగువచ్చు అనమాట క్వశ్చన్స్. సో లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ అని ఎలా చెక్ చేయాలి? ఇయర్కి వచ్చేసరికి 365, 366 డేస్ ఉంటాయి. మరి ఇందులో 365 డేస్ ఉన్నాయా, 366 డేస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే 365 డేస్ ఉంటే మనకి నాన్ లీప్ ఇయర్, 366 డేస్ ఉంటే లీప్ ఇయర్. మరి ఇప్పుడు ఈ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా చెక్ చేయండి. సో ఇప్పుడు ఎవ్రీ 4 ఇయర్స్కి మనకి లీప్ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఫిబ్రవరి మంత్లో 28, 29 చేంజ్ అవుతూ ఉంటుంది కదా. అప్పుడు ఇచ్చిన ఇయర్కి అంటే అడిగిన ఇయర్ లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ చేసుకోవాలి. 4 times ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 5 times 6, మళ్ళీ 1 time 4, 2. సో మనకి ఎంత మిగులుతుంది? మన రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 2. ఈసారికి మనకి నాన్ లీప్ ఇయర్ అనమాట. ఒకవేళ మీకు రిమైండర్ 0 వస్తే కనుక అది వచ్చేసరికి లీప్ ఇయర్ అనమాట. ఇప్పుడు రిమైండర్ మనకి వాల్యూస్లో వచ్చింది కదా, 1 2 3 ఇలా వచ్చింది అనుకోండి, నాన్ లీప్ ఇయర్ అనమాట. సో అర్థమైంది కదా. ఒకవేళ మనకి సెంచరీస్ ఇయర్స్ ఇచ్చేసాడు, 2000 అని ఇచ్చేసాడు, అప్పుడు టోటల్ నెంబర్ని 4తో డివిజిబుల్ చేసుకోండి. లేదంటే ఫస్ట్ 2 నెంబర్స్ని 4తో డివిజిబుల్ చేసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే 4 డివిజిబిలిటీ రూల్లో మనకి లాస్ట్ 2 డిజిట్ని 4తో డివిజిబుల్ అవుతే ఆ నెంబర్ మొత్తం 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ కండిషన్ మనం అప్లై చేస్తున్నాము. ఇక్కడ అర్థమైంది కదా. ఒక ఇయర్ ఇచ్చేసి లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ అని చెక్ చేయమంటే లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ చేసి రిమైండర్ వాల్యూస్లో వస్తే కనుక అది నాన్ లీప్ ఇయర్. ఒకవేళ రిమైండర్ 0 వస్తే కనుక లీప్ ఇయర్ అనమాట. సో ఇలా మనకి క్యాలెండర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ టాపిక్స్ పై క్వశ్చన్స్ కూడా చూసేద్దాం.